దాని మీద పడుకున్నాడు. పడుకుని అతి పవిత్రమైనటువంటి దర్భల మీద పడుకుని ఆయన్ని స్తోత్రం చేశాడు. అగ్ని సూక్తములు అంటారు. ఇవి ఖాండవన దహనంలో పక్షులు చేసాయి, మళ్ళీ ఇవి చేసాయి. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదములు పొటమరించే చోట ఇటువంటి పద్యాలు చదివినా, ఇటువంటి పద్యాలు చదువుతున్నా, అందుకే మహాభారత శ్రవణం చేయడం, మహాభారత ప్రవచనం చేయడం, కనీసంలో కనీసం ప్రవచనం చేయకపోయినా మహాభారతాన్ని కనీసం చదవడం అన్నది రావడానికి కారణం ఏమిటి అంటే, ఇటువంటి పద్యాలు ఉంటాయి కాబట్టి వీటిని చదివినంత మాత్రం చేత దేవతలు ప్రసన్నులవుతారు. ప్రసన్నులై అగ్ని ప్రమాదములు నివారింపబడి జనులు సంతోషంగా ఉంటారు. నీతదగ్ధంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పవనములగుచు పావనంబులలోన పావనుండవ నీవ యజ్ఞంబులను నీవ హవ్యవాహ ధర్మనిత్యుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ప్రీతికరము కాదే దానికి విఘ్నంబు తలచుట ధర్మవే వరద వైశ్వానర వాయుమిత్ర అనిన అగ్నిదేవుడతనికి సంప్రీతుడయి తదీయ సేనకగ్నిభయము బాచే దాని నిరిగి భక్తుడై నీలుండు కౌరవేంద్రునుచు కానవచ్చే. ఆ దర్భల మీద పడుకున్నటువంటి ఆ సహదేవుడు అగ్నిహోత్రుణ్ణి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. భట్టారక అయర్ భట్టారక అంటే పూజనీయుడు అని, లలితాపరా భట్టారిక అంటే పూజింపదగిన తల్లి, శృంగార భట్టారక కాళిదాస మహాకవి, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, నన్నయ్య భట్టారకుడు పూజింపదగినవాడు. సంస్కృతంలో అంత అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చిన మహాపురుషులు వారు. కాబట్టి ఆయన నీతదగ్ధంబులై నిఖిల వేదంబులు వర్తిల్లు లోక పవనములగుచు, ఓ అగ్నిహోత్రుడా, వేదముల యొక్క స్వరూపము, వేదములు ఈ లోకానికంతటికీ అనుగ్రహించడము నీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఆయనకి జాతవేదుడు అని పేరు. అటువంటి నీ ముఖంగా ఆ హవిస్సులన్నీ ఇస్తే దేవతలకు అందుతుంటాయి. స్వధాకారంతో మంత్రం చెప్పి ఇస్తే నీ ముఖంగా పితృదేవతలకు అందుతాయి. అసలు వేదము వలన ప్రయోజనమన్నది కలగడానికి కారణం నువ్వే. వేదమే నీ స్వరూపమై ఉన్నది. అంతటి మహానుభావుడవు నువ్వు. పావనంబులలోన పావనుండవు నీవ. ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు అన్న వాటిని లెక్క పెట్టడం మొదలు పెడితే ఎప్పుడూ పవిత్రమైంది ఏదైనా ఉంటే అగ్నిహోత్రం ఒక్కటే. అంత పవిత్రం చెయ్యగలిగినటువంటి నీరు కూడా ఒక్కొక్కచో బురద నీరు అంటారు, ఉప్ప నీరు అంటారు. కానీ అగ్ని శవాన్ని కాలుస్తున్నా సరే, శవాన్ని కాలుస్తూ పైకి లేచినటువంటి అగ్నిహోత్రం అపవిత్రమేం కాదు. అప్పుడు కూడా అది పవిత్రమే. ఎందుకో తెలుసా? ఎందుకు పవిత్రమో తెలుసా? శవాన్ని కాల్చుతున్న అగ్ని అప్పుడు అది హవిస్సుని తీసుకెడుతోంది. బ్రతికుండగా స్వాహ అంటూ చెరువు అంటారు. ఆ పదార్థాన్ని వేస్తే దేవతలకు ఎలా పట్టుకెడుతుందో, కొడుకు తండ్రి శరీరం పడిపోయిన తర్వాత, తండ్రి మరణించిన తరువాత తండ్రి శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేస్తాడు చితి మీద పెట్టే ముందు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలము నిన్ను ఆరాధించారు, మా నాన్నగారు ఆఖరి ఊపిరి వరకు నిన్ను గౌరవించారు, నిన్ను ప్రార్థన చేశారు. మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారు. ఈ మా నాన్నగారి శరీరాన్ని పంచభూతాల్లోకి తీసుకెళ్ళిపో. ఇందులో ఉన్న పృథివిని పృథివిలోకి, వాయువుని వాయువులోకి, అగ్నిని అగ్నిలోకి, నీటిని నీటిలోకి, ఆకాశాన్ని ఆకాశంలోకి కలిపే. అలా కలిపేటప్పుడు మా నాన్నగారి శరీరాన్ని కాల్చక, ఉడికించక, అప్పుడప్పుడు కాల్చక బాధ పెట్టకు సుమా, భగ్గున కాల్చి హవిస్సుని వెంటనే దేవతలకు పట్టుకెళ్ళిచ్చే. దాని వలన మా నాన్న కృతార్థుడవుతాడని అగ్నిని ప్రార్థన చేస్తాడు. అగ్నిలో వేయబడిన శవముగా వేయడు కొడుకు, దాన్ని హవిస్సుగా వేస్తాడు. బ్రతికున్నంతకాలం ఆయన హవిస్సు వేశాడు. ఆయన శరీరం పడిపోయాక ఆ శరీరాన్ని హవిస్సుగా మారుస్తాడు కొడుకు. అందుకే దానికి శవదహనం అనరు, అంత్యేష్ఠి దాని పేరు.
ఇష్టి అంటే ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరస ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడు శ్రీరామాయణంలో. ఇష్టింతేహం కరిష్యామి, ఇష్టి అంటే కామితార్థములను ఇస్తుంది. అగ్నిలో హవిస్సుని వేసి కోర్కెలు తీర్చుకునే ప్రక్రియకి ఇష్టి అని పేరు. అంత్యేష్టి. ఇక ఆయన చేసేది ఉండదు, ఇక ఆయన కదలలేడు. అందుకని ఆయననే హవిస్సుగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వేసి పంపుతాడు కాబట్టే మా నాన్నగారని ప్రేమతో చెప్పి అగ్నిహోత్రుని యందు వ్రీలుస్తాడు కాబట్టే కొడుకు ఉండాలి అని కోరుకుంటాడు. అది చెయ్యకుండా తండ్రి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా ఐస్లో 3 రోజులు ఉండేటట్టుగా నాకెందుకు వదిలిపెట్టేశాడు. కాబట్టి అటువంటి భ్రష్ట కొడుకులు పుట్టాలని కోరుకోకూడదు. కొడుకు అంటే పక్క నుండి అంత్యేష్టి సంస్కారానికి శరీరం అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుడికి అందించిన వాడు కొడుకు, లేనినాడు ఎందుకు ఆ కొడుకు. కాబట్టి పావనంబులలోన పావనుండవు నీవా, అసలు నీకు అపవిత్రంగా ఉన్నావు నువ్వు అని చెప్పడం కుదరదు. అగ్ని దేనిని కాలుస్తుండనివ్వండి, అది పవిత్రమే. దీనికి తగిలి ఉంది కాబట్టి ఇప్పుడు అగ్ని అపవిత్రం. అపవిత్ర అగ్ని పవిత్ర అగ్ని అని లేవు. అగ్ని పవిత్రం. అందుకే పవిత్రమైన వస్తువులు అన్న వాటిని లెక్క పెడితే మొట్టమొదట చెప్పగలిగినది అగ్ని, తర్వాతే ఇంకేమైనా. అంతటి మహానుభావుడు, అంతటి పవిత్రమైనటువంటి స్వరూపం ఉన్నవాడివి. యజ్ఞంబులను నీవ హవ్యవాహ, ఎవరు ఎక్కడ యజ్ఞం చేసినా నీవే హవ్యవాహనుడవు. హవ్యవాహనుడు అంటే వాహనుడు అంటే పట్టుకెళ్ళేవాడు. హవ్యము అంటే దేవతలు తినేది. దేవతలు తినడానికి హవ్యాన్ని ఇస్తే దాన్ని పట్టుకెళ్ళి దేవతలకి అందించగలిగిన వాడివి నువ్వే. ఇంకా ఎందులో వేసినా అది దేవతలకు అందదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సుమా ఆ మాట. అందుకే అది సూక్తమైంది. మీరు ఇచ్చినది ఏది దేవతలు తినరు. నివేదన చేశారనుకోండి, నివేదన చేస్తే ఈశ్వరుడు కన్ను విప్పి చూస్తాడు ఒకసారి దాన్ని. అసలు ఈశ్వరమూర్తి యొక్క వైభవం దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రధానమైన కారణాల్లో ఒకటి నివేదన రాశి, నివేదనా పదార్థ శౌచం. ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి వైభవం దేని చేత నిలబడుతుందంటే పరమ శౌచంతో మీరు ఆ మూర్తి వైభవానికి తగినంత పదార్థాన్ని ప్రతిరోజు నివేదన చెయ్యాలి. అలా నివేదన చేయకపోతే ఆ దేవాలయం యొక్క ప్రాభవం నిలబడదు. సరే, అది ఇంట్లో పూజ దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని అంత లోతుగా స్పృశించాలని అనుకోవట్లేదు. కాబట్టి ఆయన దేవతలకందరికీ కూడా పట్టుకెళ్ళి దేవతలు చెయ్యి చాపి పుచ్చుకుని నోట్లో వేసుకోవాలంటే ఒక్క ఆధారంతో వెడుతుంది, అగ్నిముఖంగానే వెడుతుంది. యజ్ఞం చేస్తూ హోమం చేయాలి. యజ్ఞమునందు హోమము అంటే అగ్నిహోత్రంలోకి పదార్థాన్ని వేస్తే హోమ ప్రక్రియ అంటారు. ఆ హోమం చేస్తే దాన్ని దేవతలు తింటారు. మిగిలిన సమయాల్లో కన్ను విప్పి చూస్తారంటే, మనం నివేదన చేస్తే, మనం భక్తితో నివేదన చేస్తే వాళ్ళు కళ్ళు విప్పి చూసి ప్రసన్నులవుతారు. వారి చేత చూడబడింది కాబట్టి ప్రసాదం. అందుకే వారు ముందు చూడాలి తప్ప ఇంకొకరు చూడకూడదని చెప్పి బట్ట కప్పి తీసుకెడతారు ప్రసాదం నైవేద్యం చేసేటప్పుడు. తెర వేయడానికి కారణం అది. ఎందుకంటే తెర తీసేసి అక్కడ ఉంచి నైవేద్యం చేస్తే ముందే చూసి ఎంత బాగుందో రాశని ఎవడైనా మనసులో అనుకుంటే వాడి చూపుల చేత ఎంగిలవుతోంది కాబట్టి తెర వేసేసి ఈశ్వరుడి ముందు పెట్టి బట్ట తీసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. అది మర్యాద, శాస్త్ర మర్యాద. కాబట్టి అలా దేవతలకి ఏదైనా పదార్థం తినడానికి అందాలి అంటే నీవు వినా మార్గం లేదు, నీ ఒక్కడవే మార్గం. బలిహరణము అని పెడతారు, దేవాలయంలో పెట్టాలి ప్రతిరోజు. ఏంటి మంగళవాయిద్యంతో పెడతారు. మంగళవాయిద్యం లేకపోతే అథవా ప్రతి గుళ్ళో జేగంట అని ఉంటుంది, ఆ జేగంట ఉండాలి. ఆ జేగంట ముందు ఒకరు వాయిస్తూ ఉండగా పదార్థాన్ని తట్టలో పెట్టుకుని దేవాలయానికి ప్రదక్షిణంగా పెడతారు. ఉదయం వెళ్ళి బలిహరణ మంటపాలు ఉంటాయి, చిన్న 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 దిమ్మల్లాగా, వాటి మీద పెట్టాలి అన్నం. పెడితే దేవాలయంలో బలిభుక్కులు అంటారు, పక్షులు మొదలైనటువంటివి కూడా వచ్చి ఆ పదార్థాన్ని తినాలి. దేవాలయ వ్యవస్థ యందు దేవాలయం మీదనే అందరూ ఆధారపడతారు. ప్రతి వాళ్ళు దేవాలయాన్ని సేవించుకోవడానికి అర్హత కల్పించింది వేదం. ఒక చాకలి ఉన్నాడు, ఈశ్వరుడి బట్టలు ఉతుకుతాడు. ఇంకొకడు ఉన్నాడు,
స్వామికి డప్పు కొడతాడు. ఇంకొకడు ఉన్నాడు, స్వామికి కుండలు చేసి పట్టుకొచ్చి ఇస్తాడు అభిషేకం జరిగేటప్పుడు. వేరొకడు ఉన్నాడు, స్వామికి పాత్ర సామాను చేసి ఇస్తాడు. వేరొకరు ఉన్నారు, దేవాలయాన్నంతటినీ తుడుస్తారు. ఒక నాట్యం వచ్చిన వారు ఉన్నారు, రాజోపచారంలో నాట్యం చెయ్యాలి. ఒక సంగీతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజోపచారంలో సంగీతం పాడాలి. వ్యాకరణం వచ్చిన వాళ్ళు ఉన్నారు, శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి మడికట్టుకుని వ్యాకరణం చెప్పేవారు పూర్వం. ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉంటుంది, వ్యాకరణం చెప్పాలి. దేవాలయమే అన్నిటికీ ఆధారం. దేవాలయంలోనే ప్రవచన మంటపం ఉంటుంది, అందులోనే సమస్త పురాణేతిహాసములు ప్రవచనం జరుగుతాయి. ఆ ప్రవచనాన్ని విని, ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం, మనసు బాగా ఊంచుకునేటట్టుగా సమర్థించి చెప్తారు. చెప్తే మనసు ధర్మమునందు ఊంచుకుంటుంది. సాయంకాలం ప్రవచనం విని పడుకుంటాడు, మరునాడు కార్యాలయానికి పనికి వెళ్ళినప్పుడు ఈ ధర్మాన్ని మనసులో పెట్టుకుని ఏ తప్పు పని చేయకుండా ధర్మానికి కట్టుబడి పనిచేస్తారు. అందుకే దేశానికి కావలసినటువంటి ధర్మం అంతా ఎక్కడ నుంచి ప్రవహించిందంటే దేవాలయాలలో ఉండేటటువంటి ప్రవచన మంటపాలలోంచి ప్రవహించింది. అసలు ప్రవచన మంటపం అనేటటువంటిది ఉండడానికి కావలసినంత ఖాళీ కూడా లేకుండా అంగుళానికో గుడి చప్పున దేవాలయాల్లో కట్టేయడం వచ్చేసిన తర్వాత ప్రవచన మంటపాలన్నవి కొరత పడిపోయాయి. గట్టిగా ఎక్కడైనా ఏదైనా ఉపన్యాసం జరిగితే ఓ 400 మంది కూర్చోవడానికి చోటు. కనపడిన ప్రతి చోట ఎవడో ఏదో పుణ్యం సంపాదించుకోవాలి, ఓ గుడి కట్టేస్తూ ఉంటాడు. ఆ గుడి అక్కడ ఉండొచ్చా ఉండకూడదా సంబంధం లేదు, కట్టేయడం. ఓ ఆగమం, ఓ శాస్త్రం ఏం అక్కర్లేదు, ఎవడికి తోచిన గుడి ఎవడి ఇష్టం వచ్చిన చోట వాడు కట్టేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక దేవాలయానికి ప్రవచన మంటపం ఉండదు, ఒక దేవాలయంలో ఓ ఉత్సవం చేయడానికి అవకాశం ఉండదు, ఓ దేవాలయంలో ప్రదక్షిణం చేయడానికి అవకాశాలు ఉండవు. సరే, వీటన్నిటి వలన ఏమవుతుందంటే దేవాలయం ఉత్సవ నిర్వహణకు అవకాశం లేని స్థితిని పొందుతుంది. ఉత్సవం చేయకపోతే జనుల యొక్క ప్రహృష్టమైనటువంటి స్థితికి భంగం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ అవైదికంగా చెయ్యాలో అక్కడ చేయవలసి వస్తుంది. మీరు నా మనస్సు పట్టుకోగలిగితే నేను మీకు ఒక మాట చెప్తాను. దేవాలయాలు ఎక్కడా కూడా ప్రవచన మంటపాలు లేవనుకోండి, ప్రవచనం చేయవలసింది ఓ ఆడిటోరియంకి వెళ్ళి ఎక్కడో ప్రవచనం చేశారనుకోండి, తీరా ఆడిటోరియంకి వెళ్ళి ప్రవచనం చేస్తే ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా అందరూ చెప్పులు విప్పి వచ్చి కూర్చోరు, కాళ్ళతో చెప్పులతో వచ్చి కూర్చుని వింటూ ఉంటారు. చెప్పేవాడొక్కడే చెప్పులు విప్పి చెప్పుకుంటూ ఉంటాడు, వాడొక్కడే చెప్పులు విప్పి వేదిక మీద కూర్చుంటాడు. వినేవాళ్లలో ఎవరూ చెప్పులు విప్పారు, ఎందుకంటే చెప్పులు విప్పి పెట్టి రావడానికి అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఏమైంది, దేవాలయం భర్తీ చేయలేకపోయింది కాబట్టి అవైదికమైనటువంటి చోట ప్రవచనం చేయవలసి వస్తుంది. అప్పుడు చెప్పులు వేసుకుని వినడం ఏమిటి, అసలు శ్రోతకు అది ఉండవలసిన లక్షణమా? ఓ భగవత్ సంబంధం వినేటప్పుడు ఒక దేవాలయంలో చెప్పులు విప్పి పవిత్రంగా కూర్చుని వినడానికి, ఒక ఆడిటోరియంలో చెప్పులు వేసుకుని కుర్చీలో కూర్చుని వినడానికి తేడా ఉందా లేదా? ఎంత తేడా వస్తుంది వినేటప్పుడు? ఎక్కడుంది పవిత్రమైనటువంటి లక్షణం, ఎక్కడుంటుంది? కాబట్టి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక దేవాలయ నిర్వహణ జరుగుతోంది అంటే దేవాలయ నిర్వహణగానే ఉండాలంతే. కాబట్టి బలిహరణ మంటపం ఉన్నది అంటే బలిభుక్కులు వచ్చి తింటాయి. యజ్ఞం జరిగింది ప్రతి చోట, ప్రతి దేవాలయంలో జరగాలి. హోమం జరిగితే దేవతలు వస్తూ ఉంటారు, వచ్చి తిని పెడతారు. వాళ్ళకు లక్షణం ఉంటుంది, వాళ్ళు కంటికి కనపడక్కర్లేదు. ఒకప్పుడు కనపడేవారు, రామాయణ కాలంలో దేవతలు కనపడేవారు వచ్చి కూర్చోవడం. ఇప్పుడు వస్తారు, స్వాహాకారం చెప్తే వాళ్ళు వస్తారు తినడానికి. మన కంటికి ఆ శక్తి లేదు, చూడగలిగిన శక్తి, ఎందుకంటే అనుష్ఠాన బలం లేక పోగొట్టుకున్నాం. అలా పోగొట్టుకున్నాం కాబట్టి మనకి తెలియదు. ఒకానొకప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు ఒక పాడుపడిపోయినటువంటి దేవాలయంలో ఉంటుండేవారు. ఆయన పాదయాత్రగా వెళ్ళిపోతూ పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉంటుండేవారు. ఆయన ఒక పాడుపడిపోయిన దేవాలయంలో ఉన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు, చాలా మహానుభావుడు. ఆ శ్రీశైలంలో కంచికామకోటిపీఠ నిర్వాహకులు సముద్రాల కృష్ణమూర్తి గారని, వారు ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళేటప్పటికీ అంతకు ముందే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి స్వామివారు అకస్మాత్తుగా లేచి నిలబడి దండ విన్యాసం అంటారు. దండి సన్యాసి అంటే సత్యదండాన్ని చేతితో పట్టుకున్న వాళ్ళు ఆ దండ సహితంగా నమస్కారం చేస్తారు పెద్దలు కనపడితే.
పరమాచార్య ఎవరికీ చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదంటే అహంకారం కాదు. అందరూ దండం చేతిలో ఉన్న సన్యాసికి చెయ్యాలి. దండం చేతిలో ఉన్న సన్యాసి ఎవరికి చెయ్యాలి అంటే ఎక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాడికి ఈయన చెయ్యాలి. పరమాచార్య 13వ ఏట సన్యసించారు, 100 సంవత్సరములు జీవించారు అంటే వారు 87 చాతుర్మాస్యములు చేశారు. వారితో సమానంగా చాతుర్మాస్యములు చేసిన సన్యాసి లేరు ఆ రోజుల్లో. అందుకని ఆయన నమస్కరించవలసిన వాడు లేడు. అకస్మాత్తుగా ఆయన లేచి నిలబడి దండ విన్యాసం చేసి నేల మీద పెట్టి నమస్కారం చేశారు. ఎవరికి తెలియలేదు ఎవరికి చేశారు, ఎవరు లేరుగా, ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అనుకున్నారు. తర్వాత అడిగారు ఎవరికి చేశారు. సాధారణంగా ఆయన చెప్పేవారు కాదు. స్వామి హనుమ వచ్చారు అన్నారు. ఆయనకి కనపడ్డారు, ఆయన దర్శనం చేసేవారు, ఆయనకి తెలిసేది. ఆయన యొక్క అనుష్ఠాన శక్తి, ఆయన ధర్మం అటువంటిది. వారిని మహారాష్ట్రలో పల్లకీలో తీసుకెళ్తున్నారు. ఆ పల్లకీ మోసేటప్పుడు కూడా తల్లి కామాక్షి తల్లి కామాక్షి అంటూ మొయ్యాలి. ఆ పల్లకీ వెళ్ళిపోతుంటే 2 పక్కల తలుపులు వేసేశారు. ఆయన అకస్మాత్తుగా తలుపు తీసి బోయిని పిలిచి పల్లకీ ఆప్చేయమన్నారు. ఆపారు. వారి కిందకి దిగిపోయి పల్లకీ పట్టుకు రండి, బహుశः ఈ వీధి మనం దాటిపోయే వరకు నేను పల్లకీ ఎక్కను. ఈ వీధిలో ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి జననం జరిగింది అని నడుస్తున్నారు. ఏమిటి అకస్మాత్తుగా ఇలా దిగిపోయారని ఆయన చుట్టూ ఉన్న అంతేవాసుల్లో కొంతమంది ఒక్కొక్క ఇంట్లో అడుగుతూ వెళుతున్నారు, ఇక్కడ ఎవరు పుట్టారు, ఇక్కడ ఎవరు పుట్టారు. ఒక ఇంట ఛత్రపతి శివాజీ పుట్టిన ఇల్లు. ఆ ప్రాంతం మీదుగా పరమాచార్య ఎప్పుడు వెళ్ళలా. ఎలా తెలిసింది ఆయనకి? అది వారి అనుష్ఠాన బలం. ఎక్కడ అనుష్ఠాన బలం ఉందో అక్కడ ఆ దివ్య చక్షు ఉంటుంది. ఆ అనుష్ఠాన బలం లేని చోట ఆ దివ్య చక్షు ఎలా ఉంటుంది? ఎలా కనపడతారు? దేవతలు కనపడమంటే కనపడరు. కానీ దేవతలు వస్తారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు వస్తే కోరిక తీరుస్తారు. వాళ్ళు ఏదో ఒక కోరిక తీర్చకుండా వెళ్ళరు. హోమం జరుగుతుంటే అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు, దేవతలకు ప్రదక్షిణం అవుతుంది. ఆ హోమ ప్రక్రియ అంత గొప్పది. ఆ హోమం ఎక్కడ జరిగిందో అక్కడ దేవతలు వస్తారు అన్నం తినడానికి. అది పట్టుకెళ్ళడానికి అధికారం ఇంకెవ్వరికీ లేదు. బలిహరణ మంటపం మీద పెడితే బలిభక్తులు తింటాయి, నైవేద్యం పెడితే ఈశ్వరుడు కంటితో చూస్తాడు, హోమం చేస్తే దేవతలు వచ్చి పుచ్చుకుంటాడు. ఒక్క హోమ ప్రక్రియలోనే దేవతలు తింటారు. అలా తినేటప్పుడు అగ్ని ఒక్కడే పట్టుకెడతాడు తప్ప పంచభూతములలో ఇంకా ఏదీ కూడా దేవతలకు పట్టుకెళ్ళడానికి సాధనము కాదు. నీటిలో వేస్తే దేవతలు తినరు, పృథివీ మీద వేస్తే తినరు, వాయువులో వేస్తే తినరు, ఆకాశమునందు తినరు, అగ్నిముఖంగా తింటారు. కాబట్టి యజ్ఞంబులను నీవ హవ్యవాహ, యజ్ఞముల యందు నువ్వే హవ్యవాహనుడివి. ధర్మనిత్యుండైన ధర్మజు కావించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే. నేను ఎందుకు వచ్చాను? నాకు ఈ నీలుడితో యుద్ధం చేసి ఓడించడం నా కోరిక కాదు. ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, మీరు ధనరాశులు చెల్లించండి అన్నారు. కానీ ఆయన తిరస్కరించి యుద్ధానికి వచ్చాడు. ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ మహాయాగమునందు ఎన్నో హవిస్సులు ఇవ్వబడతాయి, ఎందరో దేవతలకు ఆహారము సమకూర్పబడుతుంది. అంత పెద్ద క్రతువు జరుగుతుంటే హవ్యవాహనుడమైనటువంటి నువ్వు ప్రీతి పొందవద్దా? నువ్వు సహకరించవద్దా? నువ్వే ఈ సైన్యాన్ని కాల్చేస్తే వేదాన్ని నిలబెట్టేదెవరు? అగ్నికార్యాన్ని నిలబెట్టేదెవరు? యజ్ఞయాగాదులను రక్షించేదెవరు? రక్షించవలసిన నువ్వు సైన్యాన్ని భక్షించేస్తావా? కాబట్టి ధర్మనిత్యుండైన ధర్మజుగావించు క్రతువు భవత్ ప్రీతికరము కాదే. దానికి విఘ్నంబు తలచుట ధర్మువే. వరద, వైశ్వానర, వాయుమిత్ర, ఓ వరదుడా వరములిచ్చేవాడా, వైశ్వానరుడా, వాయుమిత్ర, వాయువునకు మిత్రుడైనటువంటి వాడా, అంటే మా అన్నయ్య అయినటువంటి భీమసేనుడి తండ్రి గారికి స్నేహితుడు కనుక నాకు కూడా మా తండ్రి గారి యొక్క స్నేహితుడితో సమానమైన వాడా, కాబట్టి నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా అనినా అగ్నిదేవుడు తనకి సంప్రీతుడయి వెంటనే అగ్ని సంతోషించాడు. అందుకే సూక్త పఠనము చేత సంతోషిస్తారు దేవతలు, వారి సమగ్ర స్వరూపావిష్కారము జరుగుతుంది కాబట్టి. అందుకే మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవతాపరమైనటువంటి సూక్తంతోనే చేస్తాం. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీళా సూక్తం, మన్యు సూక్తం, రుద్ర సూక్తం, భూసూక్తం, ఆ సూక్తమును ఉపయోగిస్తారు. ఆ సూక్తం బాగుగా చెప్పబడినది, అంతకన్నా ఇంకెవరూ చెప్పలేరు, ఋషి చెప్పాడు. కాబట్టి ఆ సూక్తమును పఠిస్తే దేవతలు ఎంతో ప్రసన్నులవుతారు. కాబట్టి అటువంటి వాడివి
నా సైన్యానికి అగ్ని భయాన్ని తగ్గించమని అడిగారు. వెంటనే అగ్నిహోత్రుడు చల్లపడి సంప్రీతుడై వెనక్కి వెళ్ళిపోయాడు. నీలుడు చూశాడు, అబ్బో అగ్నిహోత్రుడే ప్రసన్నుడైన నాడు ఈయనతో యుద్ధం చేయడం నాకు సాధ్యం అవుతుందా? సాధ్యం అవదని గబగబా వచ్చి సహదేవుణ్ణి అత్యంత ప్రీతితో ఆహ్వానించి ఆదరించి అనేకమైనటువంటి మణిమాన్యాలనిచ్చి పంపించాడు. సహదేవుడు అలా బయలుదేరి తర్వాత దక్షిణ దిక్కున ఉన్నటువంటి సౌరాష్ట్ర, రుక్మి, భీష్మక, శోత్పారక, దండక, నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్ణ ప్రావరణలు, రామశైల, కోలశైల, తామ్రదీప, పాండ్య, కేరళ, కళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజుల్ని ఓడించి చిట్ట చివర సముద్ర తీరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రంలో ఉంది కాంచనలంక. కాంచనలంకాధిపతి అయినటువంటి విభీషణుణ్ణి ఉద్దేశించి ప్రకటించాడు. ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, నువ్వు కూడా రత్నరాసులు బలిచింది. చిరంజీవి కనుక ఆ లంకాపట్టణ పరిపాలితుడైనటువంటి విభీషణుడు కూడా సహదేవుడికి అనేకమైనటువంటి కానుకలు పంపించాడు. ఈ కానుకలన్నిటితోటి కలిసి సహదేవుడు దక్షిణ దిక్కునంతటినీ జయించినటువంటి వాడై సంతోషంగా తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత నకులుడు పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ, పుష్కరాణ్య, సరస్వతి, సింధూ నదీ తీరాల రాజ్యాలను, పంచనద, అమర పర్వతవాసులను గెలిచి శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో పశ్చిమ దిక్కున ఉన్నాడు కాబట్టి ఆ ద్వారపతిలో శ్రీకృష్ణుడికి తన రాకను తెలిపి ఆయన యొక్క ప్రీతిని పొంది మేనమామ మద్రపతి అయినటువంటి శల్యుణ్ణి చూసి శల్యుని యొక్క గౌరవాన్ని పొంది అక్కడి నుంచి తిరిగి ఆ దిక్కునంతటినీ జయించి వచ్చాడు. అక్కడతో ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి అర్జునుడు, తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి భీమసేనుడు, దక్షిణ దిక్కుకు వెళ్ళిన సహదేవుడు, పశ్చిమ దిక్కుకు వెళ్ళినటువంటి నకులుడు, 4 దిక్కుల ఉన్నటువంటి సమస్త సామ్రాజ్యములను గెలిచి ఈ భూమండలానికి అంతటికీ కూడా సార్వభౌముడు ధర్మరాజే అన్న స్థితిని కల్పించి వచ్చారు. ఇప్పుడు తాను ఇన్ని రాజ్యములను గెలిచాడు కనుక పరమ సంతోషంగా ఆ రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఆయన ఎంతో సంతోషంగా ప్రారంభం చేసి శ్రీకృష్ణ పరమాత్మకి కబురు చేశారు. రాజసూయ మహాయాగం ప్రారంభమవుతోంది, మీరు ఇచ్చేయవలసింది. శ్రీకృష్ణుడు వచ్చాడు, కూర్చోపెట్టాడు. ఆయన్ని కూర్చోపెట్టి పూజ చేసి నీ యొక్క అండదండల వలన ఈ సమస్త రాజ్యములను గెలిచాను తప్ప నీవు పక్కన లేకపోతే, నీ అండ లేకపోతే ఇవాళ ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ గెలవడం మాకు సాధ్యమా కృష్ణ? ఇది భగవద్భక్తి అన్న మాటకు అర్థం. సాధారణంగా భక్తి ఉన్నది, భక్తి లేదు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక్క మాట చెప్తా. 2 కారణముల చేత తెలిసిపోతుంది. ఒకటి, పూజ చేసేటప్పుడు తెలిసిపోతుంది వీడు భక్తిగా చేస్తాడా యాంత్రికంగా చేస్తాడా తెలుస్తుంది, మనసులో భక్తి ఉన్నదా. రెండవది, నీకు ఏదైనా పరమోత్కృష్టమైన సంతోషకరమైన విషయం జరిగినప్పుడు తెలిసిపోతుంది మీకు భక్తి ఉన్నదా లేదా. మీకు అంటే నన్ను కూడా కల్పించమండి. సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాం కాబట్టి నువ్వు మీరు అన్న మాటలు వస్తాయి. అంతేగాని నేను పండిపోయిన వాడిని మీరేదో పచ్చికాయ అని నా ఉద్దేశ్యం కాదు. ఈ సభలో అందరిలో పచ్చికాయ ఎవరు అంటే బహుశా నేనే అయ్యి ఉంటానేమో కూడా. కాబట్టి కలియుగం కదూ, అందుకే పెద్దపీట మీద నేను కూర్చున్నాను. కాకపోతే మీరు తక్కువని నా ఉద్దేశ్యం కాదు చెప్పేటప్పుడు. అలా అయితే పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని ఎందుకు మొదలు పెడతాను? ఆ గౌరవం లేనినాడు. కాబట్టి అది చూడండి, లోకంలో ఏదైనా ఒక అత్యంత ప్రధానమైన కార్యం మీద వెడుతున్నప్పుడు భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వర తప్పకుండా నాకు మేలు జరిగేటట్టు చూడు అంటాడు. ఈశ్వర అనుకోని కాలంలో నిప్పులు వచ్చాయి, 9 నెలలు నిండాక రావలసిన నొప్పులు నా కూతురికి 7వ నెల పూర్తవగానే వచ్చాయి. లోపల శిశువులు ఎలా ఉంటారో ఏమో, ఎన్నో ఆశలు పెట్టుకుంది పిచ్చి తల్లి. పరమేశ్వర ఎలా అయినా రక్షించి ఆ పిల్లల్ని కాపాడు సుమా అని నమస్కారం చేస్తాడు. వెళ్ళి కూర్చున్నాడు. కూతురు ఎక్కడో ఉంది, ఆ ప్రసవం నొప్పులు పడుతూ గదిలో. పరిగెత్తుకొచ్చి ఎవరో చెప్పారు, అయ్యా మనవడు మనవరాలు పుట్టారు, తాతగారు అయ్యారు, చాలా సంతోషం అన్నారు. మనవడు మనవరాలు అయ్యారు, తాతగారు అయ్యారు అని చెప్పగానే కూడా లోపల పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చి నమస్కరించగలవా? ఈశ్వర నన్ను కరుణించారు, ఏ వార్త వినాలో అని బెంగపెట్టుకున్నాను. అయ్యో వీడు ఏడుస్తాడని, నేను ఏ అర్హత లేనివాడినైనా వీడు ఏడిస్తే మళ్ళీ నేనే కళ్ళు తుడవాలని నన్ను అనుగ్రహించి
క్షేమంగా మనవల్ని ఇచ్చారా, పరాత్పరా మీకు ఒక నమస్కారం అని నువ్వు అనగలవా? అలా నువ్వు అనగలిగితే పైకి అనక్కర్లేదు. మంచి మాట వినగానే పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఆ కష్టంలో రావడం గొప్ప కాదు, గుర్తొస్తాడు, గుర్తొచ్చి తీరుతాడు. కానీ సుఖమునందు సంతోషమునందు ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. వచ్చి మొదటి నమస్కారం ఆయనకి చేయగలవా? ఏదైనా ఒక మంచి మాట వినగానే పూజామందిరంలోకి వెళ్ళి ఆయనతో పంచుకోగలవా? మీ అనుగ్రహమే ఇదంతా ఈశ్వర, మీ అనుగ్రహం లేని నాడు నాకు ఈ ఆనందం ఎక్కడిది అనగలవా? అలా అనగలిగితే నీకు ఈశ్వరుడు ఉన్నాడు, విగ్రహం కాదు. ఆయనకు కావలసింది అదొక్కటే, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ అనుబంధం ఉంటే చాలా ఆయన ఎంతో మురిసిపోతాడు. తండ్రికి 80 ఏళ్ళు వచ్చేసాయి, ఎక్కడో కూర్చుని ఉంటాడు. తండ్రి ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు. కూతురుకి మనవరాలకి మంచి సంబంధం కుదిరింది. పరుగు పరుగున వెళ్ళి నాన్నగారండి 2 కాళ్ళ మీద పడిపోయి నాన్నగారికి నమస్కారం పెట్టి, నాన్నగారు మీరు చేసిన పూజలండి, మీ భక్తి అండి, మీ మనవరాలను అనుగ్రహించి మంచి సంబంధం కుదిరింది, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, మొట్టమొదట మీకే చెప్దామని వచ్చాను నాన్నగారు, మీ ఆశీర్వచనం లేనినాడు మన వంశంలో ఇవన్నీ ఎలా జరుగుతాయి అని తండ్రి కాళ్ళు పట్టుకు నమస్కరించాడు. ఏమి ఇవ్వాలి తండ్రికి? ఒరే మనవరాలి పెళ్లి కుదిరింది, నాకు పట్టుపంచ పట్టరా అంటాడా తండ్రి? ఏమి కొడుకురా, ఎంత పరిగెత్తుకొచ్చి ముందు నాకు చెప్పాడు రా చాలంటే. అందరికీ చెప్తుంటే పెద్ద ఆయనకి వినపడి, ఏమిట్రా అందరూ సంతోషంగా చెప్పుకున్నారు, ఏమైంది చెప్తాను నేను, ఉండండి మీరు అలాగా కాసేపు అన్నాడు అనుకోండి. ఎవరో చెప్తారు మీ మనవరాలు పెళ్లి కుదిరిందండి తాతగారు, పాపం సంతోషిస్తాడు, కానీ మనసు ఎంత కలుక్కుమంటుంది. భగవద్భక్తి కూడా అంతే, భక్తి అనుబంధం అంతే. భక్తి అంటే అదేదో పెద్ద సిద్ధాంతం అనుకోకండి, భక్తి అంటే అనుబంధం, ఈశ్వరుడితో ఉన్న అనుబంధం. నీవు ఏదైనా ఈశ్వరుడితో మాట్లాడి చెప్పగలవా? సంతోషమునందు దుఃఖమునందు కూడా. అది చిట్ట చివరికి ఏ స్థాయిలో ఉండాలంటే తలుపు సందులో వేలుపడినప్పుడు కూడా ఈశ్వర అనగలవా? అలా అనడం అలవాటైపోతే ప్రాణోత్క్రమణమునందు కూడా అదే వస్తుంది కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన, అది ధర్మరాజు గారి భక్తి. అందుకు భారతం చదువుకోవాలి. ఈ 4 దిక్కుల ఉన్న రాజ్యాలు గెలిచాడు. గెలిచి ఇప్పుడు మనకంతా సుఖరం అయిపోయింది కృష్ణ, ఇంకేం ఎదురులేదు, మొదలు పెట్టేస్తున్నాను అని కూడా అనొచ్చు. అలా అనలేదు. తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయనకి నమస్కారం చేసి చేతులు కట్టుకు నిలబడి, కృష్ణ నీ అనుగ్రహం లేని నాడు ఇది సాధ్యమా అని అడిగాడు. అది భక్తి అన్న మాటకు అర్థం. ఎంత పూజా పదార్థాన్ని మీరు వినియోగించారన్నది కాదు, మీ మనసు ఎంత ప్రహృష్టమై ఉన్నదన్నది ప్రధానం. అందుకే నేను మీతో మనవి చేసే ఆ పూజలో తెలిసిపోతుంది. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటాడు. ఎన్ని మాటలు విడిచిపెడతాడు నీళ్లు? ఒక్క మాట పోస్తాడు. నిజంగా నువ్వు ఆచమనీయం ఆయనకి ఇచ్చింది నిజమైతే, నువ్వు ఆచమనీయం తీసుకున్నప్పుడు 3 మాటలు పుచ్చుకున్నావా? ఈశ్వరుడు పుచ్చుకోడా? ఆయనకి 3 మాటలు ఇవ్వాలిగా. 3 మాటలు ఇచ్చేటప్పుడు ఇలా 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 అంటే నువ్వు తీసుకోగలవా? ఒకసారి గుటక వేసి కంఠాన్ని దాటితే తప్ప ఆచమనంలో మళ్ళీ పుచ్చుకోకూడదు. మరి నీకు ఇలా చేతిలో పోసుకుని ఇక్కడ పెట్టుకుని చప్పుడు లేకుండా గుటక వేయడానికి కొంత సమయం పడితే, ఈశ్వరుడికి కూడా పుచ్చుకోవడానికి కొంత సమయం పడుతుందా? మరి నువ్వు ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టేటప్పుడు ఒకసారి విడిచిపెట్టిన దానికి రెండవసారి విడిచిపెట్టిన దానికి మధ్యలో ఆ సమయాన్ని పరిపాలన చెయ్యాలా? అది లేని నాడు ఏం పూజ చేసినట్లు? మనసు ఎక్కడ నిలబడింది? నాలుక చెప్తోంది, కర్మేంద్రియం చెయ్యి చేసింది. ఈశ్వరుడు అన్నాడు నాకెందుకు అన్నాడు. ఆ ఉద్ధరిణి నేను, నీ సప్తధాతువులు నేను, ఆ నీళ్లు నేను, అన్నీ నేనే. అన్నీ నేనైనా నీ మనసు పెడితే నేను పుచ్చుకుంటా. నేను లేనివాడను కాను, కాఠిన్యము లేనివాడను, నాదని నేను అహంకరించను. నువ్వు సంతోషంగా ఇస్తే నేను పుచ్చుకుంటా. అది అనుబంధం అన్న మాటకు అర్థం. అందుకే పూజ అనగా అనుబంధ సంస్మరణము. ఆ ప్రేమతో చేసేది పూజ తప్ప ఆ ప్రేమ లేకుండా చేసేది యాంత్రికము. అదొక తొంతు అంటారు. తొంతు అంటే మనసు అక్కడ ఉండదు, చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. ఏదో ఆయన తంతు చేశారండి అంటారు. కాబట్టి చాలా చోట్ల జరిగేటటువంటి పూజలన్నీ తంతులు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటారు. సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రత మంటపం కన్నా పైకి ఎవరైనా కూర్చోవచ్చా? ఆయన కన్నా పైకి ఎలా కూర్చుంటావు? కింద కూర్చోవాలి ఆయన కన్నా. ఆ వచ్చిన వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చుంటే అది వ్రతం ఎలా అవుతుంది?
ఆయన్ని అవమానించడం అవుతుంది. అంత నీకు మోకాళ్ళ నొప్పులైతే గడప అవతల కూర్చో, మంత్రం వినపడుతోందిగా, అక్కడికి